అవగాహన లోపం వల్లే ఇంకా చాలా మంది అవయవ దానానికి ముందుకు రావట్లేదని, దీనిపై విస్తృత ప్రచారం అవసరమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అవయవ దానం చేసిన కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో తెచ్చిందన్నారు. దాతల పార్థివ దేహానికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో నివాళులు అర్పించేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 3వ తేదీ జాతీయ అవయవదాన దినోత్సవం పురస్కరించుకుని విశాఖలోని విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పాల్గొన్నారు. అయిన వారిని కోల్పోయి బాధలో ఉన్నప్పటికీ మరో ప్రాణాన్ని నిలపడం కోసం అవయవదానానికి ముందుకు వస్తున్న కుటుంబాలది పెద్ద మనసు అని పివి సింధు అన్నారు. బ్రెయిన్ డెడ్ కేసెస్ ఉంటే ఆ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి 8 రకాల అవయవాలు దానం చేయడం వల్ల 8 జీవితాలను నింపడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్నిటికన్నా మించిన దానం ప్రాణదానం అనే ఉద్దేశంతో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల్లో కేవలం 3 మాత్రమే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ ఉంటే ఆ సంఖ్యని 6 పెంచి 9 తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం ప్రత్యేకంగా వీటి మీద దృష్టి పెట్టింది. అవయవాలు దొరకని కారణంగా ఎవరు ప్రాణాలు కోల్పోకూడదనే దీని మీద పనిచేస్తూ ఉంది. ప్రధానంగా ఇవాళ 5,900 మందికి పైగా వివిధ అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ స్థాయిలో అవయవదానం చేయడానికి ముందుకు రాని నేపథ్యంలో ఇవాళ అవగాహన కల్పిస్తున్నాం. బ్రెయిన్ డెడ్ కేసెస్ ఏవైతే ఉంటే వాటిని ప్రజలు వాళ్ళ అవగాహన కలిగించడం కాకుండా కుటుంబ సభ్యులను ఒప్పించి ముందుకు వచ్చేలాగా, తద్వారా ఒక ప్రాణం 8 ప్రాణాలను నిలిపేట్టే దిశగా కూడా ప్రయత్నాలు తీసుకుంటా ఉన్నాం. వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డేకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎంతో మందికి ఎస్పెషల్లీ డాక్టర్స్, నర్సెస్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ప్రతి క్షణం ఏదో ఒక లైఫ్ సేవ్ చేస్తూ ఉంటారు. అండ్ అది కాకుండా ఆర్గన్ డొనేట్ చేసిన వాళ్ళకు కూడా మనం ఎంతో ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఈజీ విషయం కాదండి. వాళ్ళు ఒకరిని కోల్పోయి ఆ బాధలో ఉన్నప్పుడు వాళ్ళ ఆర్గన్స్ డొనేట్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చిందంటేనే ఎంతో గొప్ప మనసులు వాళ్ళవి. అలాగే వాళ్ళ వల్ల ఇంకా ఎంతో మంది బ్రతికారు. అది వాళ్ళు తెలుసుకొని సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.